దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ దినము మే 15 లేఖన భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 47 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 25వ వచనము, మృతులు దేవుని కుమారుని శబ్దము విని మరి బ్రతికెదరు. అవును, దేవుని యొక్క శబ్దాన్ని విన్న తర్వాత మృతులు చనిపోయిన వారు తిరిగి లేస్తారు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 6వ వచనములో ఎండిపోయిన ఎముకలతో మరి యెహోవా తండ్రి మరి యెహెజ్కేలుతో చెప్తాడు, నీవు ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతికి మహాసైన్యమైనట్లుగా నీవు ఆ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు, ప్రవచనం ఎత్తి మాట్లాడు, నా నామంలో మాట్లాడమన్నప్పుడు మరి మీలో జీవాత్మ ఉంచగా వారు బ్రతికెదరు. ఎండిపోయిన ఎముకలకు దేవుడు జీవాన్ని పోసిన దేవుడు. ఆయన శబ్దాన్ని విన్న తర్వాత మరి ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఒక చోటకు వచ్చి చర్మమును నరములను అలాగనే జీవము వచ్చి మహాసైన్యమైనట్టుగా క్రైస్తవులకి మరణము లేదు. మరి యేసు నుండి విశ్వాసం ఉంచిన వారికి చనిపోయినను తిరిగి లేస్తారు. అలాగనే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనములో మరి ఏలియా యెహోవా నామములో ప్రార్థన చేసినప్పుడు సారెపతు విధురాలు కుమారుని మరి ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చినప్పుడు బ్రతికాడు. అంటే ప్రభువు నామములో చనిపోయిన వ్యక్తిని బ్రతికించే కృప మరి దైవ సేవకులు కూడా ఇచ్చాడు. మరి అలాగనే యేసునందు విశ్వాసం ఇచ్చినప్పుడు చనిపోయినను తిరిగి లేస్తాం. ఒప్పుకోవలసిన పాపాన్ని 38వ వచనం, ఆయన యందు మీరు నమ్మకం ఉంచలేదు, అందువల్లనే వారిలో వాక్యము నిలిచి ఉండలేదు. చాలా మంది బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని దేవుడు పంపినప్పుడు వారు నమ్మలేదు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 32వ వచనము, యోహాను నీతి మార్గంలో వచ్చినప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఆయన్ని మాటలు విన్నారు కానీ నమ్మలేదు. కానీ సుంకర్లు వేశ్యలు మరి అనేక మంది విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి దైవ రాజ్యానికి వారసులయ్యారు. అవును, నమ్మిన వారు దైవరాజ్యానికి, నమ్మని వారికి మరి పాతాళం అనేది ఉంటుంది. కనుక ఇక్కడ మరి యోహాను గారిని నమ్మలేదు కానీ శాస్త్రుల పరిచయలు మరి సుంకర్లు పాపులు నమ్మి దైవరాజ్యంలో ప్రవేశించారు. చివరిగా మరి ఆజ్ఞ 39వ వచనం, నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుతారు. అంటే యేసు ప్రభువారి గురించి లేఖనాలు, పాత నిబంధన లేఖనాలన్నీ సాక్ష్యమిస్తున్నాయి. అలాగనే మనం కూడా ప్రభునందు విశ్వాసం ఇచ్చినప్పుడు, దేవుడు మనకు మేలు చేసినప్పుడు, స్వస్థత ఇచ్చినప్పుడు మనం ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనములో దేవుని యొక్క మరి శక్తి అనగా ఎక్కపొలిలో ఆ యొక్క గెరాసేలు దేశంలో మరి బట్టలు లేకుండా ఉంటున్న దురాత్మ కలిగి సేనాగా ఉంటున్న వ్యక్తిని దేవుడు బాగు చేసినప్పుడు, స్వస్థపరిచినప్పుడు, బాగైన తర్వాత ప్రభువు గురించి సాక్ష్యముగా దెక్కపల్లిగా అనగా 10 గ్రామాలలో సువార్త ప్రకటించాడు. అనగా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఫిలిప్పి అతను కూడా అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 35వ వచనములో లేఖనములను అనుసరించి ఫిలిప్పు గారు నపుంసకుడికి సువార్త ప్రకటించినప్పుడు మరి నపుంసకుడు నీళ్ళ దగ్గరకు వచ్చి, ఇదిగో ఆటంకం నాకేమున్నది, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నానని చెప్పి బాప్తిసం తీసుకున్నాడు. అవునండి, మనము లేఖనాల ద్వారా సాక్ష్యం ఇవ్వాలి. అలాగనే దేవుడు మేలు పొందుకున్న తర్వాత మనం సాక్షిగా ఉండాలి. బూదిగాంతముల వరకు మనము సాక్షులై ఉండమని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు నాయన. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవుడా, ఈ దినం మాతో మీరు మాట్లాడినందుకు వందనములు, స్తోత్రములు తండ్రి. అయ్యా, మీ మాట వింటే మేము బ్రతుకుతాము, నీ వాక్యం బ్రతికిస్తుంది ప్రభా. అలాగే నిన్ను నమ్మకపోతే మాకు జీవం లేదు, నిత్య జీవం లేదు. అయ్యా, నమ్మి నీ అందు విశ్వాసం ఇచ్చినట్లుగా దయచేయని, నిన్ను గురించి సాక్ష్యం చెప్పే వరంగా దయచేయమని, అనేక చోట్ల మిమ్మల్ని గురించి మేము సాక్ష్యం చెప్పినట్లు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసం సదాకాలం అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.